హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే సండే కదా, అందుకనేసి చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ అయితే చేస్తున్నాను సింపుల్గా. ఇంకా నా దగ్గర ఉన్న స్పైసెస్తోనే చేస్తున్నాను అనమాట. కొన్ని ఉన్నాయి, వాటితో చేస్తున్నాను. బిర్యానీ మసాలాలు అయితే ఏమీ లేవు. ఇంకా జీడిపప్పు ఉంటే కొంచెం జీడిపప్పు అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి బగారా రైస్ చేస్తున్నాను. అంటే సాటర్డే ఇంకా ఫ్రైడే అయితే వెజ్జే కదా, అందుకని నాన్ వెజ్ అయితే తిందామని చెప్పేసి ఇలాగైతే సింపుల్గా చేస్తున్నాను. ఎక్కువ మసాలాలు లేకుండా ప్లెయిన్గా అయితే దీన్ని బగారా రైస్ అనొచ్చు, ఇంకా పలావ్ అని కూడా అనొచ్చు. ఇంకా కరివేపాకు అనేది వేస్తున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి ఇంకా నా దగ్గర ఉన్న రైస్తోనే చేస్తున్నాను అనమాట. మామూలు రైస్ ఇది బాస్మతి రైస్ కాదు. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ అయితే వాటర్ వేస్తున్నాను. వేసి సాల్ట్ అనేది వేసుకుని ఇంకా నానబెట్టిన రైస్ అయితే వేసేసి 3 విజిల్స్ అయితే రప్పించాలి. ముఖ్యంగా వేయాల్సింది సాల్ట్. టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా, అందుకే టేస్ట్కి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. ఇదిగోండి మామూలు రైస్, ఇది జీలకర్ర రైస్. మేము రోజు ఇంకా వైట్ రైస్ వండుకుంటాం కదా, అదే అనమాట. ఆ రైస్ని అయితే ఇప్పుడు నానబెట్టేసుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఇంకా చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగా బగారా రైస్ చేసుకున్నప్పుడు చక్కగా చికెన్ కర్రీ చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి చేస్తున్నాను. వాటర్ అయితే బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసేసుకుని ఒకసారి కలుపుకుని మనం మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ అయితే రప్పించుకుంటే మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ స్పైసెస్ కావాలనుకుంటే మనం ఇంకా బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు, అందుకే ఉన్న వాటితోనే వండుతున్నాను అనమాట. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి లిడ్ అనేది తీసేసాను. తీసేసి ఇంకొకసారి బాగా కలుపుకొని ఇంకా ఇందులోనే కుక్కర్లోనే నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తానన్నమాట. అందుకని దీన్ని పక్కకు తీసేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం బిర్యానీ అవి వండుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కింద ఉంటుందన్నమాట మసాలా అంతా. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి చికెన్ కర్రీ కూడా ఇంకా వండేసాను. లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా వైట్ రైస్ కూడా వండుతున్నాను. ఉత్తి బగారా రైస్ తినలేను కనుక కొంచెం వైట్ రైస్ పెట్టుకుంటే పెరిగేసుకుని తినడానికి బాగుంటుంది. ఇంకా కర్రీ స్పైసీగా ఉంటుంది కదా మసాలాతో, అందుకని కొంచెం పెరిగేసుకుని వైట్ రైస్ కూడా తింటే మనకి కడుపులో అనేది మంట అనేది రాదనమాట. కొంతమందికి ఎక్కువ స్పైసెస్ మసాలా తినడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అందుకని చెప్పేసి మాకు కూడా అంతే, అందుకని వైట్ రైస్ అనేది వండుతాను. ఇంకా నాకు చిన్న బాబు ఉన్నాడు కదా విఘ్నేష్, తను ఎక్కువ స్పైసెస్ తినలేడు కనుక వైట్ రైస్తో అయినా తింటాడని వండుతాను. ఇదిగోండి ఇప్పుడైతే లంచ్ టైం అయింది. నేను ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను. బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ, ఆనియన్స్, ఇంకా లెమన్ అయితే దొరకలేదు, ఇంట్లో లేదు. అందుకని చెప్పేసి ఇలా అయితే చక్కగా ప్లేట్ అరేంజ్ చేసుకుని ఫస్ట్ నేనైతే భోంచేస్తున్నాను అనమాట. మీరు కూడా ఈరోజు ఏ స్పెషల్స్ వండుకున్నారో నాకు కామెంట్ చేయండి. నాకైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. కొంతమంది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అంతకుముందు చేసుకున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ అయితే పెట్టడానికి నాకు బాగుంటుంది కదా, మోటివేషన్గా ఉంటుంది. ఇదిగోండి ఈ చికెన్ ఏంటనేది చెప్పలేదు కదా, ఇది ఫారెన్ చికెన్ అంటారు కదా, అది కొంతమంది గట్టి చికెన్ అంటారు, ఫారెన్ చికెన్ కూడా అంటారు. మా విఘ్న అయితే ఇదే ఎక్కువ తింటాడు అనమాట, అందుకని చెప్పేసి ఇదైతే వండాను అనమాట. ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా బాగుంది, మబ్బుగా ఉంది, వర్షము లేదు అటని ఎండ లేదు, క్లైమేట్ బాగుందని చెప్పేసి ఇలాగ రైస్ అనేది ప్రిపేర్ చేస్తాను. మీరైతే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి.